ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనిరుద్యూస్. అక్షరాభ్యాసం. ఈరోజు మన వీడియోలో అక్షరాభ్యాసం గురించి తెలుసుకుందాం. అక్షరాభ్యాసం లేదా విద్యారంభం లేదా అక్షరారంభం అనేది ఒక సంప్రదాయమైన ఆచారం. అక్షరాభ్యాసం జరిగిన రోజు నుంచి పిల్లల చేత అక్షరాలను దిద్దించడం ప్రారంభిస్తారు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడండి. అక్షరాభ్యాసం అనేది ఒక ఆచారంగా వస్తున్న సాంప్రదాయం. ఈ కార్యక్రమం జరిపిన నాటి నుంచి పిల్లలు అక్షరాలు దిద్దడం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం సాధారణంగా ప్రతి సంవత్సరం అంటే మాఘశుద్ధ పంచమి రోజు వచ్చే వసంత పంచమి రోజు జరుపుకుంటారు. ఈ పూజా కార్యక్రమంలో పిల్లలకు విద్యా దీక్ష ఇవ్వబడుతుంది. విద్య కూడా ఒక దీక్షలాగా ప్రారంభించడానికి అనువైన రోజు వసంత పంచమి. ఆ రోజు నుంచి పిల్లలకి అక్షరాలు ఎప్పుడైతే దిద్దడం ప్రారంభిస్తారో ఆ రోజు నుంచి విద్యను వాళ్ళు అభ్యసించవచ్చు అని అర్థం. ఈ ఆచారంలో సరస్వతీదేవి పూజ చేస్తారు. సరస్వతీదేవి చదువుల తల్లి కాబట్టి ముందుగా సరస్వతీదేవిని పూజించి అక్షరాలు దిద్దడం ప్రారంభిస్తారు. అక్షరాభ్యాసం ఎలా చేయాలి అనేది వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి ఉన్న ముఖ్యంగా అక్షరాభ్యాసం అందరూ విద్యను అభ్యసించడానికి మొదలు పెడతారు. విద్య బతుకు తెరువుని చూపేది మాత్రమే కాక బతుకు పరమార్థాన్ని తెలిపేది కూడా అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ దృష్టితోనే అక్షరాభ్యాసాన్ని ఒక పవిత్రమైన పండుగగా మన వాళ్ళు రూపొందించారు. వసంత పంచమి రోజు పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దించడం వలన వాళ్ళు విద్యలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా చక్కగా రాణిస్తారు, బాగా చదువుతారు అని పెద్దవాళ్ళు నమ్ముతారు. ఈ అక్షరాభ్యాసం చేయించడానికి అనువైన పర్వదినాల్లో ముఖ్యమైనది వసంత పంచమి, ఇంకా విజయదశమిని శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. ఉదయం వేళ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ పాఠశాలలో కానీ పెద్దలు గురువుల సమక్షంలో కానీ ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మన సాంప్రదాయంలో విద్యాది దేవతలు కొందరున్నారు. వాళ్ళలో అక్షరాభ్యాసం నాడు ఆ దేవతలను పూజించి విద్యార్థి చేత అక్షరాలు దిద్దించడం ఒక సాంప్రదాయం. సకల విఘ్నాలను తొలగించే వినాయకుణ్ణి, విద్యల దేవత చదువుల తల్లి అయిన సరస్వతీదేవిని అర్చించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, విశ్వక్సేనుడు మొదలైన వారిని విద్యాదేవతలుగా పూజిస్తారు. ఆ తరువాత ఓం నమః శివాయ, సిద్ధం నమః అనే అక్షరాలను విద్యార్థి చేత దిద్దిస్తారు. ఈ అక్షరాభ్యాసం తండ్రి చేతుల మీదుగా జరుగుతుంది. విద్యాది దేవత సరస్వతీదేవి అయిన జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి నమఃశివాయ అక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది. విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యం పైన రాయించే ఆచారం కూడా ఉంటుంది. మేము అలాగే చేసాము. విద్యార్థి అలా దిద్దడం వలన ఆ పిల్లలకు సంపూర్ణ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని భావిస్తారు. ఇదండి అక్షరాభ్యాసం గురించి నాకు తెలిసిన విశేషాంశాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ పిల్లలకు అక్షరాభ్యాసం అయిపోయినప్పటికీ శ్రీ పంచమి రోజు అమ్మవారిని, సరస్వతి అమ్మని పూజించడం ద్వారా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభించి పిల్లలంతా చక్కగా చదువుకోవాలని ఆ అమ్మని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.